విడుదల రజని ఒకప్పుడు చిలకలూరుపేటలో పోరాట యోధురాలు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పత్తిపాటి పుల్లారావుకి వ్యతిరేకంగా పోరాడి అక్కడ బలమైనటువంటి నాయకురాలుగా నిలిచింది. కానీ అక్కడి సీటు రావట్లేదన్నటువంటి కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడ ఏకంగా చిలకలూరుపేట ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, ఆమె విజయం సాధించడం, అప్పుడే పత్తిపాటి పుల్లారావుని ఓడించడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా దెబ్బతీయగలిగింది. ఆ తర్వాత ఆమె ఏకంగా మినిస్టరే అయ్యింది. కాకపోతే ఆ తర్వాతన మొన్నటిసారి ఆమెను తీసుకొచ్చి గుంటూరు 2లోకి మార్చేటప్పటికి దెబ్బతింది. చాలా కష్టపడ్డా సరే ఓటమి పాలవ్వక తప్పలేదు. అక్కడ తాజాగా కూటమి ఇంపాక్ట్ నేపథ్యంలో మరొక వైపున నియోజకవర్గాలలో ఏదైతే మార్పు చేర్పులకు సంబంధించి రివర్స్ చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా ఎవరికి వాళ్ళకి చెప్పేస్తూ, లైక్ పెడంలో ఉండేటటువంటి జోగి రమేష్ని క్రిందసారి పెనమలూరు కేసు ఈ దఫా మైలవరానికి వదిలేసినటువంటి పరిస్థితి. అట్లాగా ఇప్పుడు ఆమెను తీసుకొచ్చేసి కీలకమైనటువంటి ప్లేస్లో నుంచోబెడుతున్నారు. మళ్ళీ చిలకలూరుపేటకు అప్పచెప్తే ఆమె అలా అడుగు పెట్టగానే ఆమె మీద ఒక కేసు ఆరంభమైంది. అందులో ఐటీడీపీకి సంబంధించిన నాయకుడిని 2019లో కేసు పెట్టారంటూ దాని మీదన వివరణ కోర్టు అడిగితే తీసుకొచ్చి డైరెక్ట్గా నా మీద కేసు పెట్టేసేశారు, ఎస్సీ ఎస్టీ కేసు, ఇది దుర్మార్గం అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించింది. రాబోయే రోజుల్లో విడుదల రజని నిలబడకుండా కోలుకోనీయకుండా దెబ్బ అయితే కొడతారు. మరి తట్టుకుని నిలబడగలుగుతుందా లేదా అనేది చూడాలి.